హీరో భయ్యా. కాకినాడ హీరో. కాకినాడ అన్నయ్య, విశాఖపట్నం. మనకి ఇండియా మొత్తంలోనే అత్యధిక ఖనిజాలు దొరికేది ఇక్కడేనంట. ఈ మినరల్స్ ఎక్కువ దొరికేది జార్ఖండ్లోనే ఉందంట. చాలా రిచ్గా బేరమాడి 700కి అయితే తీసుకున్నాను. నార్మల్ టైంలో 1500 అంట. కానీ జిగ్రీ సినిమాలోని ఆడు చెప్పినట్టు చెప్పారనమాట స్టోరీ. మా కార్తిక్ భయ్య అక్కడ ఉండిపోయాడు, నేను వెళ్తే కానీ రాడు అని. ఆడు 700కి ఇచ్చాడనమాట. చాలా బాగుంది హోటల్ అయితే మాత్రం. చాలా బాగుంది. నాకైతే మంచి రేటుకి ఇచ్చారు. మంచిగా ఫుడ్ కూడా బాగుంది. ఇక్కడ కెమెరా చూసుకొని నైట్ జాగ్రత్తగా ఇక్కడ లాక్ వేసుకొని హైలైట్ అంటే మంచి కూడా పడుతుంది. ఈరోజు ఏంటంటే లగేజ్ దీనికి ఫిక్స్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. నిన్న సరదా తీరింది కదా. హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అవినాష్ ఫ్రమ్ వైజాగ్ రైడ్ విత్ అవి. రైట్ నా నేనైతే జాట్కర్ అనే ఊరిలో ఉన్నాను అనమాట. ఇక్కడ నుంచి ఈరోజు మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసి దగ్గరగా 650 కిలోమీటర్లు ఉంది. టైం వచ్చేసి ఒక 6:30 అవుతుంది. నిన్న మనం దగ్గరగా 500 కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా వచ్చాం. దగ్గర కదా, ఎగ్జాక్ట్గా 500 కిలోమీటర్లు వచ్చాం వైజాగ్ నుంచి. అది డే 1 అయితే ఇది డే 2 అయిందనమాట. సో ఇక్కడ నుంచి ఆల్రెడీ ప్యాక్ మొత్తం ఈసారి మౌంట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా అది ఎంత దూరం వస్తుంది ఏంటి, ఇంకా దారిలో ఇంతలో విశేషాలు ఇంకా చూద్దాం. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే బయలుదేరిపోదాం. చలో గయా మన టార్గెట్ అనమాట. 635 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్లు ఉంది. చూడాలి రోడ్లు ఎలా ఉంటాయి ఏంటి అన్నది ఏం తెలియదు. వచ్చేయండి. ఫుల్ ప్యాక్ ఈరోజు మొత్తానికి. ఇది ఆల్రెడీ తెచ్చుకున్నాను నేను, అందుకే ఇంకా ఈసారి ఇలా చేద్దామని చేశాను. అండ్ ల్యాప్టాప్కి అయితే సపరేట్ బ్యాగ్ ఉంది కాబట్టి ఏ బాధ లేదు, నేను తగిలించుకున్నాను అది. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం. నిన్న వచ్చిన ఎగ్జాక్ట్ కిలోమీటర్స్ ఇది. సో ఇప్పుడు చూడాలి రిమైనింగ్ ఏమవుతుందని. పెట్రోల్ ఆల్రెడీ అయిపోయింది నాకు తెలిసి, మళ్ళీ కొట్టించాలి. హే గుడ్ మార్నింగ్. మొత్తానికి గోప్రో ఫుటేజ్ అయితే నేను చెక్ చేశాను. వాయిస్ కానీ ఇది కానీ అసలు క్రేజీ అంటే క్రేజీ వచ్చింది. చాలా నాళ్ళ తర్వాత అనుకుంటాను గోప్రో 10 కాకుండా గోప్రో 8 ఇంత బాగా వర్క్ చేస్తుందని తెలిసింది నాకు. సో ఇప్పుడు ఆల్రెడీ ఎదురుగా జియో స్టోర్ ఒకటి చూశాను నిన్న, అంటే పెట్రోల్ కోసం, పెట్రోల్ బంకు. సో అక్కడికి వెళ్ళి ఫ్యూయల్ ఫిల్ చేయించుకొని సో వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోదామని డిసైడ్ అయిపోయాం. ఇది హిమాలయంలో ఇంకోటి ఏంటంటే ఇది హాఫ్ చూపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా ఎంత తిరిగానో చెప్తాను నేను. నిన్న తిరిగింది 250 కిలోమీటర్లు. ఎగ్జాక్ట్గా 260 కిలోమీటర్లు తిరిగాను. అయినా ఇంకొంచెం కానీ తిరిగితే అది మొత్తం కలిపి అయిపోద్ది అనమాట. ఎయిర్ మాత్రం నిన్నటి నుంచి పెట్టించలేదు. ఏడ ఫ్యూల్ ఎంత ఉందో వచ్చింది గుర్రే. కితనా దూరే నెక్స్ట్ కిలోమీటర్ పెట్రోల్ బంక్? ఓకే. అడేమన్నాడు అర్థం కానప్పుడు ఓకే అంటే అక్కడతో పోద్ది, లేదంటే మనకి టైం వేస్ట్. చూద్దాం నెక్స్ట్ బంక్ ఎక్కడ ఏంటి అన్నది. ఇది మొత్తానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆరామ్సే స్లోలీ. ఓకే 101.66 ఉంది ఫ్యూయల్ అయితే. పూరా ఒడిస్సా है. बालासोर कितना किलोमीटर है? 100. ఓకే. ఇంకో 100 కిలోమీటర్లు ఇదే దిక్కు అయితే. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం 100 కిలోమీటర్లు అంటూ వెళ్ళిపోతే నిన్న చూసిన బాలాసోర్ అనేది వస్తుంది. అక్కడ నుంచి ఒక లెఫ్ట్ డైవర్షను, అక్కడ నుంచి మిగిలిన కిలోమీటర్లు. ఇప్పుడే ఫ్యూయల్ అయితే మళ్ళీ పట్టించాం కదా, మళ్ళీ 0 చేశాను. 283 చేశాను. ఇంకా రిజర్వ్కి రాకముందే చేశాను. బళ్ళు మైలేజ్లు రావట్లేదు అంటే కాదు, హైవేలకు వస్తేనే మైలేజ్లు వస్తాయి. లోకల్లో 100కి 100% రావని అర్థమైతే అవుతాం క్లియర్గా. క్లైమేట్ కూడా నాట్ బ్యాడ్, చాలా బాగుంది ప్రజెంట్. ఇప్పుడు దాకా కొంచెం ఫాగీగా కనిపించే సూర్యుడు అయితే రావాలా వద్దా అని వెయిట్ చేస్తున్నాడు అక్కడైతే. రిమైనింగ్ అంతా నాట్ బ్యాడ్. ప్రశాంతంగా చూద్దాం ఎంత దూరం వెళ్తాం అన్నది. చాలా ఉత్కంఠభరితంగా బయలుదేరిన దీంట్లో మనం వెళ్ళాల్సింది, కట్ అవ్వాల్సింది కనిపిస్తుందా మీకు? ఇక్కడ కట్ అవ్వాలి, ఈ రింగ్ రోడ్ దగ్గర. ఇది వదిలేసి ఇంత దూరం వస్తాను.
ఇప్పుడు డైరెక్ట్గా మనం వెళ్ళాల్సింది ఈ రోడ్డు అనుకుందాం. ఇలా వెళ్ళిపోతే బెటరా, ఇలా వెళ్ళిపోతేనే బెటరా అని ఆలోచిస్తున్నాను. నేను స్ట్రైటే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. చూద్దాం. ఇదే అనమాట సోలో ట్రిప్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే డెసిషన్స్ అన్నీ నీవే, పంచాయతీలు అన్నీ నీవే, చచ్చినట్టు నువ్వే తీసుకోవాలి. ఏం తీసుకున్నా అవి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా సోలో ట్రిప్కే రావాలి, బ్యాచ్లతో కాదు. హైలైట్ అయిన విషయం ఏంటంటే బాలాసోర్ దగ్గర నుంచి ఒక లెఫ్ట్ ఉంది. ఆ లెఫ్ట్ నేను మిస్ చేశాను, బోర్డు లేక ఏది లేక. సో అది మిస్ చేసేసరికి మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకోమని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం వెళ్ళాల్సింది NH18. సో నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది NH61. సో ఈ 61 ఏంట్రా అంటే లోపల నుంచి, తుప్పల నుంచి, కొండల నుంచి తీసుకొని వెళ్తుంది. ఏదో విలేజ్లోకి అయితే వచ్చాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ 80ని కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు చూడాలి మ్యాటర్ ఏంటి అన్నది. మొత్తానికి మళ్ళీ నేషనల్ హైవేకి వచ్చాం. ఎన్ని కిలోమీటర్ల హోలో తెలియదు కానీ బట్ ఫైనల్లీ రీచ్డ్. ఇలాంటి రోడ్డు వదిలేసి నేను ఈ అడవుల్లో పడి తిరుగుతుంటాను. ముందు అర్జెంట్గా టిఫిన్ చేయాలి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి 170 కిలోమీటర్స్ చేసాం అప్పటికే. ఇది భలే ఉందో మేకపిల్ల. థ్యాంక్ యూ. హీరో భయ్యా. కాకినాడ విశాఖపట్నం. ఫైనల్గా హైవేకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి గయా 500 కిలోమీటర్లు ఉంది. చూడాలి. ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఒక 200 కిలోమీటర్లు ఇప్పటికి ఫినిష్ అయింది. చూడాలి. ఇప్పుడే సమోసా లోపల నూడిల్స్ ఫస్ట్ టైం చూసాను నేను. డిఫరెంట్గా ఉంది. ఓకే, మొత్తానికి జార్ఖండ్ అయితే ఎంటర్ అయిపోయామంట. ఇక్కడ పెట్రోల్ అయితే 98.33 ఉంది. ఒడిస్సా 101, 98. ఇక్కడైతే సూపర్. మొత్తానికి మళ్ళీ ఫ్యూయల్ అయితే అయిపోయింది. యాజ్ యూజువల్ మళ్ళీ కొట్టేస్తున్నాం. దీని దాహం తీర్చలేం. ఇది సెటప్ అయితే. ప్రజెంట్ మనం అయితే నేషనల్ హైవే 18. పెట్రోల్ అయితే 98. ఇక్కడ మన స్టేట్లోనే ఎక్కువ. అన్నీ బాగానే ఉన్నట్టుంది. ఒక్కోసారి గూగుల్ మ్యాప్స్ మంచిగా అప్డేట్ అయ్యాయి అబ్బా. నేను ఇప్పుడు బ్లూటూత్ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నాను. బేసిక్గా మనకి ఇంతకుముందు ఏంటి అంటే ఫ్లైఓవర్ ఉందనుకో, అక్కడ అది పర్టికులర్గా చెప్పేది కాదు, స్ట్రైట్ అని చెప్పేది, కానీ ఫ్లైఓవర్ కిందకో ఫ్లైఓవర్ పైకో తెలియదు. ఇప్పుడు ఏంటి అంటే ఒకవేళ రైట్కి ఫ్లైఓవర్ ఉందనుకో, మీరు రైట్లోనే కంటిన్యూ అవ్వండి అని క్లియర్గా చెప్తుంది. ఈసారి మంచి అప్డేట్ అది. పోతే పని కానీ ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు ఈ ఏరియాలో. పెద్దవే కడుతున్నారు. కింద ట్రాఫిక్ తగ్గించాలంటే పైన కట్టాలి. ఇప్పుడు దాకా వాళ్ళు వేసారు వేసాలు, అసలు పిచ్చిగా వేసారు. వెళ్ళిపోయారు కరెక్ట్గా. కెమెరా అని చెప్పి భయపడరు మొత్తానికి. ఇప్పుడు దాకా మనం జంషెద్పూర్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి రాంచీకి వెళ్తున్నాం అనమాట. రాంచీ ఇక్కడ నుంచి ఇంకొక 120 కిలోమీటర్స్ అనుకుంటా. బోర్డు చూసాను. ఆల్రెడీ 500 దగ్గర స్టార్ట్ చేసాం ఈరోజు మార్నింగ్. 867 కిలోమీటర్లు. అంటే 500 ఆల్రెడీ అయిపోయింది, మిగిలింది 367 కిలోమీటర్లు తెల్లవారు నుంచి ఇప్పటికీ. కానీ మోస్ట్లీ వెళ్ళలేమేమో అనుకుంటున్నాను గయా వరకు. చూడాలి మరి. NH33లో ఉన్నాం. క్లైమేట్ సూపర్. రోడ్లు కూడా నాట్ బ్యాడ్ అంతే. ఇప్పటిదాకా అయితే సరదా తీరింది. ఇప్పటి నుంచి బాగానే ఉంటాయని ఒక తెలుగు ఆయన కనిపించారు ఇప్పుడే. వాళ్ళు ఏదో పెళ్లి కోసం వచ్చారంట ఇక్కడికి. ఆయన చెప్తున్నారు బాగుంటుందమ్మా రోడ్డు అనేసి. అది మ్యాటర్ అయితే. ఇక్కడికి భోజనం ఎక్కడో చూడాలా. నిన్నలా అయిపోయింది, ఈరోజు ఏంటో ఎక్కడో.
జార్ఖండ్ వచ్చేసి దేనికి బాగా ఫేమస్ అంటే ఈ మనకి ఈ ఖనిజాలు ఉంటాయి కదా, ఖనిజాలు, బొగ్గు అని, యురేనియం అని, బాక్సైట్ అని, అదంట మెయిన్. ఇండియాకే క్యాపిటల్ ఆఫ్ సిటీ స్టేట్ అంట ఇది కంప్లీట్గా. ఇండియాకే మనకి ఇండియా మొత్తంలోనే అత్యధిక ఖనిజాలు దొరికేది ఇక్కడేనంట. ఈ మినరల్స్ ఎక్కువ దొరికేది జార్ఖండ్లోనే ఉందంట. సో అది జార్ఖండ్ మ్యాటర్. అయితే పెట్రోల్ అయితే మాత్రం 98.5 ఉంది ఇక్కడ, డీజిల్ 92 ఉంది. అయితే ఉంది కానీ అక్కడ వ్యూ లేదు. వీడియో రాయల్గా వచ్చేస్తాడు. క్లైమేట్ అయితే నాట్ బ్యాడ్, 33 టెంపరేచర్. ఇది ఇక్కడికి సంగతే. ఏదో చెప్పినట్టు ఎగ్జాక్ట్గా 991, 500 దగ్గర స్టార్ట్ చేసాం ఇది. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు మనం వెళ్ళాల్సిన లొకేషన్ అయితే గయా అనుకున్నాం. గయాకి ఇంకా 4 hours చూపిస్తుంది, అంటే ఇంకా 200 kilometers ఉంది. 500 + 2 అంటే 700 kilometers ఒక రోజులో. 921 ఉంది. కానీ మనం వెళ్ళబోయేది బీహార్లోకి ఎంటర్ అవుతున్నాం. ప్రజెంట్ అయితే జార్ఖండ్లో ఉన్నాం. సో రాంచీ వచ్చాం. రాంచీ నుంచి దాటేసి ఆర్ఆర్ఆర్ ఉంటుంది, అదే ఆర్ఆర్ అయ్యి ఉండొచ్చు, మేబీ రింగ్ రోడ్ అయ్యి ఉండొచ్చు. సో దీని నుంచి బయటకు వచ్చేసాం మొత్తానికి. ఫైనల్గా ఈరోజు జర్నీలో అయితే గయా వరకు వెళ్ళలేదు 100%. బీహార్లోకి ఎంటర్ అవ్వలేదన్నమాట. ప్రెజెంట్ అయితే మనం జార్ఖండ్లోనే ఉన్నాము. ఇక్కడే ఉండిపోతాను కూడా. ఎక్కడైనా స్టే ఎక్కడ దొరికితే అక్కడ ఉండిపోతాను. ఈరోజు కూడా 999 ఎగ్జాక్ట్గా. అంటే నిన్న 500 నుంచి స్టార్ట్ చేసాం కదా. సో ఇంకొక 500 అయితే 100% కంప్లీట్ చేసేసాం. గూగుల్ మ్యాప్స్ అసలు ఏ రేంజ్లో చేశారంటే అసలు హైలైట్. అసలు జస్ట్ మ్యాప్స్ ఓపెన్ చేసి నియర్ బై హోటల్స్ అని కొట్టాను. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ విత్ ప్రైజెస్తో సహా వచ్చేస్తున్నాయి. Like, share and subscribe.